CM Revanth Reddy down down తెలంగాణ ప్రదాత కేసీఆర్ కు సిట్ నోటీసులా తెలంగాణ ప్రదాత తెలంగాణ జాతిపిత సీఎం తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ కు విచారణ జై తెలంగాణ జై తెలంగాణ मालिक भाई अरे लिखे तो दिखना तो सही ना अरे आड़े ये झंडा से अन्ना नु किंदी दी ए ब्रदर झंडा जय तेलंगाना जय तेलंगाना सीएम डाउन 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 ఇది మమ్మల్ని అటెంప్ట్ చేయకండి సార్ పోలీసులకు కూడా దండం పెట్టి చెప్తున్నా సిపిఆర్ కూడా మా సత్యనారాయణ గారు కూడా చెప్తా ఉన్నా ఎందుకంటే మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు సార్ మేము హింసా వర్గం చేయం మేము చేస్తే చెప్పే పోతాం సార్ గతంలో చరిత్ర చూడండి మేము చేసేవి ఉన్నాయి మేము పోలీస్ కేసులకు భయపడం సార్ సిఐ గారు సిపి చైతన్య గారు కేసీఆర్ ఒక 500 kV సబ్ స్టేషన్ ఆయన్ని ముట్టుకుంటే కాంగ్రెస్ వాళ్ళంతా మాడి మషం అయిపోతారు ఢిల్లీలో సోనియా గాంధీ రాహుల్ గాంధీ కూడా అవుట్ అయిపోతారు ఆల్రెడీ మీ 26 రాష్ట్రాల్లో గంగలో కలిసిపోయారు మిగిలిన 2-3 రాష్ట్రాలు ఈ దెబ్బతో కేసీఆర్ ముట్టుకున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా ఈ రాష్ట్రంలో ఖతం అయిపోయింది ఈ రోజు మీరు రాసి పెట్టుకోండి విలేకరు మిత్రులారా ఈ రోజు తర్వాత ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ను 1000 కిలోమీటర్ల లోపల పాతి పెడతాం మా జోలికి వస్తే ఈ మున్సిపల్ ఎన్నికలు చూడండి ఈ దెబ్బతో ఆర్మూర్లో గులాబీ జెండా ఎగురుతుంది జై తెలంగాణ తెలంగాణలో ఉద్యమం చేసి 10 సంవత్సరాలు సంపదను పెంచి పేదలకు వంచిన నాయకుడు గొప్ప నాయకుడు కేసీఆర్ గారు తెలంగాణ ప్రదాత తెలంగాణ జాతిపిత ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్రంకు ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి కింద పోలీస్ వ్యవస్థ ఆయన కింద డీజీపీ శివధర్ రెడ్డి వీళ్ళందరూ తెలంగాణ రాష్ట్రంలో డీజీపీ అని చెప్పడానికి కర్త కర్మ క్రియ కేసీఆర్ సిపి సజ్జనార్ ఆయన ఉన్న భవనం కట్టిన భవనం కట్టింది తెలంగాణ పోలీస్ కమాండ్ కంట్రోల్ సింగపూర్ మోడల్లో కట్టింది కేసీఆర్
అదే బిల్డింగ్లో ఉండి 73 ఏళ్ల వయసు గల కేసీఆర్ గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమం చేసి 35 జాతీయ పార్టీల్ని మెప్పించి సోనియా గాంధీ మెడల్ వంచి రేవంత్ రెడ్డి లాంటి రైఫిల్ రెడ్డిను ఎందరినో తొక్కుకుంటూ పైన ఉద్యమం చేసి ఇవాళ తెలంగాణ తెచ్చిన వ్యక్తి తెలంగాణ జాతిపిత కేసీఆర్. అట్లాంటి నాయకుని పట్టుకొని నోటీసులని ప్రజాస్వామ్యంలో చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఏ ముఖ్యమంత్రికి జరగని విధంగా ఇంటికి పోయి నోటీసులు అంటేస్తారా? సిపి సజ్జనార్ పోలీసులంతా పింక్ బుక్లలో ఎక్కుతా ఉన్నది. ఇంకా ఏడాది నరనే ఏ పొక్కలో ఉన్నా రిటైర్ అయినా నువ్వు కర్ణాటక పోయినా నిన్ను పట్టుకొస్తాం. సిపి సజ్జనార్ నువ్వు కర్ణాటక పోయినా పూణే మీకున్న హాస్పిటల్లో పోయి ఉన్నా కానీ ఏ పొక్కలున్నా నిన్ను పట్టుకొస్తాం. కేసీఆర్కి నోటీసులు ఇచ్చేంత పెద్దోడు అయినవా నువ్వు? అందుకోసమే నేను పెట్టిరు. కాబట్టి నేను చెప్తా ఉన్నా, అకారణంగా అసలు ఆయనకు సంబంధమే ఉండదు. పోలీసులో హోమ్ సెక్రటరీ కనసాయిగల్లో ఇంటెలిజెన్స్ ఐజీ గారు పంపిన నివేదిక మేరకు పోలీస్ డిపార్ట్మెంట్లో ఫోన్ ట్యాపింగ్ అనేది కొత్త కాదు. అది నక్సలైట్లను తీవ్రవాదులను ఉద్యమకారులను అణిచివేయడానికి వాడే టూల్ అది. ఇలా దానికి కేసీఆర్కి ఏం సంబంధం అంటే నాకు అర్థం కాదు. అంత చిల్లరగా చేస్తూ ఉంటే ఇలా ఈ రాష్ట్రంలో ఎవరైనా నాయకులు మిగిలి ఉండేదా? ఈ రేవంత్ రెడ్డి ఇప్పటికి ఇండియా ఇడిసిపెట్టి పారిపోయేటోడు, ఆఫ్ఘనిస్తాన్లో ఉండేటోడు. మేము అట్లా 10 ఏళ్ళు సతాయిస్తాయి. ఇవాళ వీళ్ళు మాట్లాడే నాయకులు ఎవరైతే ఉన్నారో 10 ఏళ్ళు మేము మీలాగా సతాయిస్తే, జైళ్ళలో పెడితే, పోలీస్ కేసులు పెడితే, మా నాయకులను సతాయిస్తే ఈ నాయకులు ఉండేది కాదు. కానీ మేము ఇట్లాంటి పని చేయలేము. ప్రజాస్వామ్యబద్ధంగా డెమోక్రటిక్లో నడిపించాం ప్రభుత్వాన్ని. ప్రతి ఇంట్లో సంతోషం, ప్రతి కంట్లో ఆనందం ఉండే విధంగా ప్రధాన ఉద్దేశం చెప్పండి. ప్రధాన ఉద్దేశం కేసీఆర్ గారికి ఇలా అనవసరంగా నోటీసులని ఇంటికి నోటీసులు అతికించడం, ఆయన ఇంటికి పోయి విచారణ చేస్తామనడం, తెలంగాణ తెచ్చిన వ్యక్తిని ఆయన ప్రతిష్టకు భంగం కలిగే విధంగా ఆయన క్యారెక్టర్ని డిజాస్టర్ చేయడానికి ఇవాళ ఇచ్చినటువంటి విచార కార్యక్రమం ఏదో ఇది అంతము కాదు, ఆరంభం మాత్రమే. సిపి సజ్జనార్, మిస్టర్ రేవంత్ రెడ్డి, తెలంగాణ అగ్నిగుండం అవుతుంది. రోడ్ల మీదనే తింటాం, రోడ్ల మీదనే వంట మార్పిడి, వంట వార్పు ఉద్యమం లాంటివి చేస్తాం. గల్లీ నుంచి హైదరాబాద్ దాకా ఇలా నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు చెప్తున్న జిల్లా మొత్తం ప్రతి గ్రామంలో దిష్టి బొమ్మలు కాలబెట్టి ప్రజల గుండెల్లో ఉన్నాడు కేసీఆర్. కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగేది కాదు. తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నారు. కేసీఆర్ గుండెల్లో తెలంగాణ ప్రజలు ఉన్నారు. కాబట్టి పోలీసులు కూడా అతి ఉత్సాహం చేయదు సార్. మేము బయలుదేరి వచ్చినాం, ర్యాలీ అంతా 2 కిలోమీటర్లు చేసుకుంటూ పోతామన్నాం. మరి ముందట జీప్ పెట్టుకొని ఉన్నారు. మేమేమంటలేము, మేము ఎక్కడైనా ఇబ్బంది పెడుతున్నామా? ఎవరైనా ప్రజలకు అహింస మార్గంలో పోతున్నామా? గాంధీజీ నేర్పినప్పుడు స్వాతంత్ర సమర యోధములు అంటే మళ్ళీ కేసీఆర్ గారు మాకు ఎప్పుడు కూడా, నిన్న కూడా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఎక్కడ కూడా హింసాయుత విధానాలు పాటించద్దని చెప్పింది. లేకపోతే మా నాయకుడు కేసీఆర్ ఒక్క మాట ఇస్తే తెలంగాణ అగ్నిగుండం అవుతుంది అని చెప్తా ఉన్నా. ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. వేలాది మంది, లక్షలాది మంది ప్రజలను కూడగట్టి మళ్ళీ మేము తెలంగాణ ఉద్యమంలో కనుక వచ్చినట్టు నిజామాబాద్ జిల్లాలో తెలుసు, లగడబాగ్ని ఉరికించడం, వైఎస్ జగన్ ఉరికిపించడం, ఎందరో మన కేంద్ర హోమ్ మినిస్టర్ కూడా ఉరికించడం. ఇక్కడ నేనే నిజామాబాద్ జిల్లా యూత్ అధ్యక్షుడు ఉంటిని. రోజా ఆర్మూర్